ఇప్పుడెలా? ఈ రాత్రికి ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోదాం. బయలుదేరేటప్పుడే చెప్పాను రాత్రి ప్రయాణం వద్దని. ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా? మన హనీమూన్ అనుకోకుండా ఇలా అడవిలో జరగడం అది ఒక థ్రిల్లేగా? పద, అక్కడేదో బంగ్లా ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రి వెళ్ళొచ్చారు? మీరు? నేను ఈ ప్యాలెస్కు వాచ్మ్యాన్ని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిటీ నుంచి వస్తున్నాం. ఈ అమ్మాయి ఎవరు? నా భార్య. మరి ఇక్కడ? మేము కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్కు వెళ్తున్నప్పుడు దారిలో బైక్ పంచర్ అయింది. ఈ రాత్రికి మీరు మాకు ఆశ్రయం ఇవ్వగలరా? మీ పరిస్థితి అర్థమైంది, కానీ మీకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితిలో నేను లేను. అయ్యయ్యో, అలా అనకండి. ఇంత రాత్రి వేళ ఈ అడవిలో మేము ఎక్కడికైనా వెళ్ళగలం, మీరే చెప్పండి. ప్లీజ్. కాదనకండి. అబ్బే, అదంతా అక్కర్లేదండి, రండి. నాకెందుకో భయంగా ఉంది. మాధవి, సిల్లీగా మాట్లాడుకో. అనుకోని పరిస్థితుల్లో ఈ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది కదా. ఇది ఉంచండి. ఇక్కడ కరెంట్ అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. మరి ఇంత రాత్రి వేళ నేను భోజనం ఏర్పాటు చేయలేను. పర్వాలేదులేండి. థ్యాంక్స్ అండి. ఆగక్కడ. ఎవరు నువ్వు?
బేబీ అంజలి, అమ్మా అంజలి, ఏమండి మన అంజలి కనపట్లేదండి. అంజలి కనపట్టలేదా? అంజలి, అంజలి అమ్మా. బాబు, నువ్వు అక్కడికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నావా? అవునమ్మా, చాలా రోజుల నుంచి ఆ ప్యాలెస్ చూడాలని నాకెంతో కోరికగా ఉంది. కైలాసకొన ప్యాలెసా? ఆ ప్యాలెస్ గురించి నీకెలా తెలుసమ్మా? తెలుసు బాబు, నా జీవితం అంతా అక్కడే గడిచింది. నువ్వు పుట్టింది, పెరిగింది అంతా అక్కడే బాబు. నీకు 6 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మనం అక్కడే ఉన్నాం బాబు. అమ్మా, అక్కడ జమీందార్ గారికి నువ్వంటే ప్రాణం. నిజంగానమ్మా? అవును బాబు, మీ నాన్నగారి బలవంతం వల్లే ఆ ప్యాలెస్ వదిలి ఇక్కడికి వచ్చేసాం. అలాగా? నువ్వు అక్కడికి వెళ్ళాలి బాబు. ఆ ప్యాలెస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నువ్వు ఒకసారి వెళ్ళి చూసి రావాలి. ఆ. వెళ్ళిరా బాబు. ఆర్ యు రాబర్ట్? Yes, come in. ఓకే సార్. See you. Okay. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఈ ప్యాలెస్ ని చూద్దామని వచ్చాను. ఇంత రాత్రి వేళ ఇక్కడ చూడ్డానికి ఏమీ లేవు. ఈ ప్యాలెస్ గురించి చాలా గొప్పగా విన్నానండి. బైది బై, నా పేరు మహేష్. మీరు? నేను ఇక్కడ వాచ్మ్యాన్ని. ఆ, మీ పేరు? విష్ణు. ఆ, విష్ణు. కొన్ని రోజుల క్రితం ఈ ప్యాలెస్ అమ్మకానికి ఉన్నట్టు పేపర్లో వేశారుగా? అవును. ఇది కొనటానికి ఎవరు రాలేదా? లేదు. నేను వచ్చింది అందుకే, స్వయంగా చూసి ఓ నిర్ణయం తీసుకుందామని. అయ్యో, క్షమించండి బాబు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదు, 2-3 రోజులు నేను ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాను. బాబు, అది మీరు కాదనకండి. నేను ఇక్కడే ఓ 2-3 రోజులు ఉండి ఈ ప్యాలెస్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాను. అది కాదు బాబాయ్ గారు, మీరు కాస్త అడ్జస్ట్ చేసుకోక తప్పదు. ఉం?
ఇక్కడ పరిస్థితులు అంతగా బాగాలేవు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానుగా. ఎటువంటి శబ్దాలు వినపడ్డా ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తీయద్దు. ఒకవేళ అలా తీసినట్టయితే మరో మరణవార్త పత్రికలో వస్తుంది కదూ. బాబు, ఈ ప్యాలెస్కి వచ్చిన వాళ్ళెవరు ఇంతవరకు ప్రాణాలతో తిరిగిపోలేదు. మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. భగవంతుడు అందరినీ కాపాడగలడా? నేను వస్తాను బాబు. ఇదే బాబు జమీందారు గారి గది. ఈ గదిలోనే అమ్మగారు ఉండేవారు. ఇది వారు భోజనాలు చేసే గది. ఓహో, రండి. ఇది జమీందారు గారు ప్రజలకు దర్శనమిచ్చే గది. అలాగా. ఇక ఇది పూజా మందిరం. రండి. ఇది సేవకులుండే గది. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. రండి. బాబాయ్, ఈ గది ఎవరిది? అది అది చెప్పు బాబాయ్. అదేం లేదు బాబు, అది ప్యాలెస్ స్వర్ణ మార్గం. అలాగా. నేను ఒకసారి చూడొచ్చా బాబాయ్? అయ్యో, దీన్ని తెరవకూడదని నిర్ణయించారు. ఎవరు నిర్ణయించారు? ఈ ప్యాలెస్ జమీందారు గారు వారసుడు రుద్రభూపతి గారు. ఓహో. దాన్ని తెరవకూడదని నిర్ణయించారు. దాన్ని తెరవకూడదని నిర్ణయించారు. దాన్ని తెరవకూడదని నిర్ణయించారు. ఆగు. ఈ రోజు నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చెప్పు. చెప్పవే. ఎవరు నువ్వు? చెప్పు. నిన్ను అడుగుతుంది. చెప్పవే. చెప్పు. ఆగు. చెప్పు. దాన్ని విడిచిపెట్టు. ఇది నా కూతురు బాబు. ఓహో, అయితే తండ్రి కూతురు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. నేను రావడం లేట్ అయ్యేసరికి భోజనాన్ని పిలవడానికి వచ్చింది. ఇది నన్ను నమ్మమంటావు? మరి నేను అడిగినప్పుడు సమాధానం చెప్పలేదే?
నా కూతురు మోగదు బాబు. నేను బ్రతుకుతున్నది దీనికోసమే బాబు. వస్తాను బాబు, మా అమ్మాయిని ఇంట్లో దిగిపెట్టి వస్తాను. రామ్మా. ప్రియమైన అమ్మకు, నేను క్షేమంగా కైలాసకోన ప్యాలెస్ చేరుకున్నాను. ఇక్కడ అంతుపట్టిన ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాటి కారకులు ఎవరో తెలుసుకున్నాకే నేను ఇంటికి తిరిగి వస్తాను. ఇట్లు నీ మహేష్. ఇది ఆ దయ్యం పని ఏంటుంది? రాత్రిలో బయట తిరగదంటే విన్నారు కాదు బాబు. లేదు బాబాయ్, ఇక్కడ ఏదో తెలియని మిస్టరీ జరుగుతుంది. అలాంటిదేం లేదు బాబు. మీరిక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? నా చిన్నప్పటి నుంచి ఈ ప్యాలెస్లోనే ఉంటున్నాను. జమీందారు గారు బ్రతుకున్నప్పుడు నేను ఆయన డ్రైవర్గా ఉండేవాడిని. ఓహో, అప్పుడు ఈ ప్యాలెస్లో ఎవరెవరు ఉండేవారు? జమీందారు గారు, వారి ముద్దుల కూతురు స్వాతి, వారి తమ్ముడు రుద్రభూపతి. జమీందారు గారు బ్రతుకున్నప్పుడు ఆ రోజులే వేరు బాబు. ఈ ప్రదేశం మొత్తం ఒక నందనవనంలా ఉండేది. రామ్మా, నీకు పరీక్షలు ఎప్పుడు? ఇంకో 4 రోజులున్నాయి డాడీ. అప్పుడు నేను ఊర్లో ఉండనుగా. ఎక్కడికి వెళ్తా డాడీ? మీ నాన్నమ్మ ఉత్తరక్రియలు జరపడం కోసం కాశీయాత్ర వెళ్తున్నానమ్మా. తిరిగి ఎప్పుడు వస్తారు డాడీ? తొందరలోనే వచ్చేస్తాను. విష్ణుని కూడా వెంట తీసుకెళ్తున్నానుగా. ఆకలేస్తుంది డాడీ, భోంచేదోరండి. అయ్యగారు ఎందుకో రమ్మన్నారట. మనం కాశీయాత్ర వెళ్ళాలి, దానికి కావాల్సిన ఏర్పాటన్నీ చూడు. అలాగే అయ్యారు. అమ్మా, ఈ రోజు నీకు డాన్స్ క్లాస్ ఉంది కదా? ఉంది డాడీ. స్వాతి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రా కూర్చో. పార్థు, నిన్నో విషయం అడగనా? ఏంటి? నన్ను చూడకుండానే నా బొమ్మని ఎలా వేయగలిగావు? కళ్ళలోనే ఉన్న నిన్ను కళ్ళు మూసుకుని కూడా చిత్రించగలను.
ఎందుకంటే నా మనసంతా నువ్వే ఉన్నావు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు నాకు దూరం కాకుండా ఉండాలి. అదే నేను కోరుకునేది. ఆ బొమ్మ నేను తీసుకువెళ్ళా? అది గీసింది నీకోసమే కదా, తీసుకెళ్ళు. చిన్నమ్మ గారి బొమ్మని ఇంతవరకు ఇంత అందంగా ఎవ్వరూ గీయలేదయ్య గారు. అతనికి ఒక మంచి బహుమానం ఇవ్వాలి. వర్మ, ఆ బొమ్మ ఎలా ఉంది? దీనిలాగే ఉంది. నువ్వన్నీ అబద్ధాలే చెప్తావు. అబద్ధం కాదు, నిజం స్వాతి. నువ్వే రాత్రి నా కల్లోకి వచ్చి అల్లరి పెట్టావు. నిజంగా? నిజం. అయ్యో వర్మ, ఇంకా ఎక్కడ నిలబడ్డావేటి? నేనెవరో తెలుసా? తెలుసు. సరిగ్గా తెలియదు అనుకుంటాను. స్వాతి నా మరదలు. దానికి నువ్వు బొమ్మల గీడి నేర్పిస్తే మాత్రం చాలు. నీ హద్దులో ఉండడం నీకే మంచిది. కాశీయాత్ర ముగించుకుని నేను జమీందార్ గారు ప్యాలెస్కు తిరిగి వచ్చేసరికి అయ్యో స్వాతి! నా బంగారు తల్లి, నీకు ఈ వయసుకే 100 ఏళ్ళు నిండిపోయాయా? నువ్వు మూగదాని అని కూడా చూడకుండా నిన్ను ఇలా చేశారే దుర్మార్గులు. బాబు, నా కూతురికి పట్టిన గతి చూడండి. ఓం కాళీ భద్రకాళి, ఓం చండీ చాముండి, ఓం కాళీ మహాకాళి. ఓం రుద్రకాళి, ఓం చండీ చాముండి భైరవి. ఓం భైరవి చండీ చాముండి స్వాహా. ఈ మేకులు తీసుకెళ్లి కోట ఉత్తర భాగంలో ఉన్న మర్రి చెట్టుకు కొట్టినా. ఎవరు పిలిచినా వెనక్కి తిరిగి చూడద్దు. ఎవరు రమ్మన్నా నువ్వు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపో.
ఇంకా నీకు ఎలాంటి భయము లేదు. ఈ ప్యాలెస్ లోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏ జిల్లాలో ఇలా దెయ్యాలు ఉండనే ఉండవు. ఎలాగైనా మిస్టేక్ కనిపెట్టాలి. నిషా, ఏడవకమ్మా. నిషా, అర్ధరాత్రి ఇప్పుడు ప్యాలెస్ లోకి ఎందుకు వచ్చావు? నాన్నగారిని చూడాలని వచ్చాను. తప్పంతా నాదే బాబు. ఇంటికి వెళ్ళడం కాస్త ఆలస్యమైంది. నువ్వేం చూసి భయపడి పారిపోయావు? ప్యాలెస్ లోకి వచ్చేటప్పుడు ఎవరు నిన్ను వెంటాడినట్టుంది. తను భ్రమపడి ఉంటుంది బాబు. భ్రమపడ్డం కాదు బాబాయ్, ఏదో ఉంది. ఇక మీదటైనా మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి. అలాగే బాబు. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా వెళ్ళొస్తాను. మహేష్, 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 నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? స్వాతి. స్వాతి జమీందార్ గారు అమ్మాయి. మహేష్, నేను స్వాతిని. మర్చిపోయావా? చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి మెలిసి ఆడుకున్న ఆటలు గుర్తులేవా? స్వాతి, స్వాతి, మహేష్, స్నేహితులుగా మనం దగ్గరవుతున్న సమయంలోనే నువ్వు ఈ ప్యాలెస్ విడిచి వెళ్ళిపోయావు. కానీ నేను నీ స్నేహాన్ని మర్చిపోలేదు మహేష్. నువ్వు నా గురించి ఎన్నో కట్టుకథలు వినుంటావు. అవన్నీ నిజం కాదు. జరిగిందేమిటో నేను చెప్తాను. ముందు నన్ను ఈ దిగ్బంధనం నుంచి బయటికి తీసుకురా మహేష్. నీ దైవ శక్తితో ఈ దుష్ట శక్తుల్ని అంతం చేసి నాకు విముక్తిని ప్రసాదించు మహేష్. నీ ప్రాణ స్నేహితురాలిగా అడుగుతున్నాను. నన్ను ఈ దుస్థితి నుంచి కాపాడు మహేష్. నన్ను ఈ దుస్థితి నుంచి కాపాడు మహేష్. కాపాడు మహేష్. కాపాడతాను స్వాతి. నా దైవ శక్తితో నిన్ను తప్పకుండా కాపాడతాను. కాపాడతాను స్వాతి. ఓం భూర్భువస్సువః తస్వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆకాశాయ నమః. ఓం వాయువే నమః. ఓం వరుణాయ నమః. ఓం అగ్నే నమః. ఓం పృథ్వే నమః. ఓం నవగ్రహాయ నమః. ఓం హర త్రిపుర హర భవానీ బాలరాజ్ఞి ప్రజామోహిని సర్వశత్రువిధ్వంసిని మమ చింతిదం ఫలం దేహి దేహి భువనేశ్వరి. ఓం హర త్రిపుర హర భవానీ బాలరాజ్ఞి ప్రజామోహిని సర్వశత్రువిధ్వంసిని మమ చింతిదం ఫలం దేహి దేహి భువనేశ్వరి. ఓం హర త్రిపుర సుందరీ భవాని. ఓం నవగ్రహాయ నమః. ఓం పృథ్వీయే నమః. ఓం అగ్నియే నమః. ఓం వరుణాయ నమః. ఓం వాయువే నమః. ఓం ఆకాశాయ నమః. విముక్తిని ప్రసాదించినందుకు నీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. అది నా ధర్మం స్వాతి. మొహమాటమా లేక సిగ్గా? నేనంటే నీకిష్టమేనా? ఇష్టమే, కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. వెళ్తాను, కానీ వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాను. ఎలా? ఎలాగంటే నా భార్యగా. స్వాతి, ఈ ప్యాలెస్ లో జరిగిన అరాచకాలను వెలికి తీస్తున్నందుకు నీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అది నా ధర్మం కదా. నీ బాల్య స్నేహితురాలైన ఈ స్వాతి కథ నీకు తెలియదు కదూ. నీ గురించి ఎవరిని చెప్పినా నమ్మను స్వాతి. నాకు జరిగిన అన్యాయం నువ్వు తెలుసుకోవాలి మహేష్. ఏం జరిగింది? చెప్తాను. చిన్నమ్మ గారు, ఏంటి మీరు ఇంకా టిఫిన్ చేయలేదు?
ఇది పూర్తి చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. సరే. పోతే నువ్వు బొమ్మలు గీయడం బాగానే ఉంది, కానీ దానికోసం వారింటికి వెళ్ళడం నాకు నచ్చలేదు. అది నా ఇష్టం. బొమ్మ చాలా బాగుంది, కానీ నాకు ఈ నీలి రంగు నచ్చలేదు. ఈ రంగు అంటే నాకు ఇష్టం, ఎరుపు రంగు. బొమ్మలు గీయ తరతరాలుగా వస్తున్న మన వంశ గౌరవ మర్యాదలు అన్ని మంటగలిసిపోయేలా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు? నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు తెలీదా? వర్మ, స్వాతి ఎవరితోనైనా కలిసి తిరిగినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన ఈ కుటుంబ గౌరవం ఏమీ తగ్గిపోదు. ఇక నేనేం చెప్పను. ఏం చెప్పక్కర్లేదు. నా కూతురు వలన ఈ వంశానికి ఎటువంటి కళంకం రాదు. ఏం జరిగిందమ్మా? నేను వేసిన బొమ్మ మీద వర్మ రంగు పోసాడు. బాధపడకు, వాడి సంగతి నీకు తెలిసిందేగా. ఏడవకమ్మా, ఏడవక. నువ్వు బొమ్మలు గీయడం నాకు ఇష్టమే, అది నీ చదువుకు అడ్డు రాకూడదు. లేదు నాన్న, అలా ఎప్పటికీ జరగదు. నీ ముద్దుల కూతురు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది. పార్థు, ఏమిటి మౌనంగా ఉన్నావు? నా గురించి నువ్వు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు. మీ వాళ్ళని ఎదిరించే శక్తి నాకు లేదు. మరైతే నిన్ను మర్చిపోమంటావా? స్వాతి, నేను ఒక మధ్యతరగతి మనిషిని. నీ ప్రేమను పొందే అర్హత, శక్తి నాకు లేవనుకుంటున్నాను. నేను మా డాడీని ఒప్పిస్తే? స్వాతి, తర్వాత నా ప్రేమని ఎలాగైనా దక్కించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. ఈ రోజు నువ్వు నాతో రాక తప్పదు. స్వాతి, అలా చేయటం వల్ల మీ నాన్నగారు బాధపడరా? ఎవరు బాధపడ్డా నాకు అనవసరం. నా ప్రేమను దక్కించుకోవడమే నాకు ముఖ్యం. నువ్వు నా మాట వింటావా లేదా? సరే, నన్నేం చేయమంటావు? ఈ రోజు రాత్రి 10 గంటలకు నువ్వు ఊరు చివర పాత బంగ్లా దగ్గరికి రా. నేను కూడా అక్కడికి వస్తాను. వస్తావు కదూ? సరే, అలాగే. కరెంట్ పాస్ అవటం లేదమ్మా, చెక్ చేయాలి. అదేదో తొందరగా చూడండి. అలాగేనమ్మా.
వెళ్దామమ్మా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలరా. ఓ రావోయి చిత్రకారుడా, ప్రియురాల్ని వెతుక్కుంటూ వచ్చావా? సారీ, ఆమె ఇక్కడ లేదు. తను నీ దగ్గరికి వచ్చిందనుకున్నా. ఇదిగో తీసుకో, నీ ప్రియురాలు వచ్చేదాకా నా కంపెనీ ఇవ్వు. అలా వెళ్ళిపోతే అలా నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పాతు ఇక్కడే ఉంటానన్నాడే, ఎక్కడికి వెళ్ళాడబ్బా? బండి పాతు ఇంటికి పోని. సరే. నా జీవితాన్ని మా నాన్నగారి జీవితాన్ని నాశనం చేసిన వాడిని వెంటాడాను. కానీ మంత్రతంత్రాలతో వాడు నన్ను
ఏడేడు జన్మలకు ఇక బయటికి రాదు. దీన్ని పాతాళ గృహంలో బంధిస్తాను. రండి. జై భద్రకాళి. ఇక శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. బంధించాను. నేను విమోచన కలిగించానుగా. నేను వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. వాడి కోసమే. आज का दिन हमारे लिए बहुत कीमती दिन है. हमें एक एक कदम बड़ी होशियारी से लगाना होगा. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. రిచర్డ్స్ హోటల్ కావేరీలో ఉంటాడనుకుంటాను. Of course. Good. Very good. आप हमारे यहाँ इतना जल्दी पधारेंगे ये हमने कभी नहीं सोचा था. I too want to meet you since a long time. You scoundrel! लेके मत जाओ. चलो जल्दी चलो. Stop! Stop! Stop, sir! ఇన్స్పెక్టర్, ఒక బ్రీఫ్ కేసు నిండా బ్రౌన్ షుగర్ తీసుకెళ్తున్నాడు. వాళ్ళని తప్పించుకొని ఒకటి. రండి ఫాలో చేద్దాం.
Stop that. Hi. ఇది నా స్టేట్ లిమిట్స్ లేకపోయినా డిపార్ట్మెంట్కు తలనొప్పిగా మన దేశద్రోహుల్ని పట్టుకోవడం ఒక పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యత. మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మరవలేను. కీప్ ఇట్ అప్. ఇట్స్ మై డ్యూటీ సార్. ఇన్స్పెక్టర్ రాజుతో అంతా వివరంగా చెప్తాను. పోతాను. చెప్పరా ఆస్కర్, నిజం చెప్తే మీకే మంచిది. చెప్తాను సార్, అంతా చెప్తాను. ప్యాలెస్ ముందర వెళ్తున్న బళ్ళన్నీ ఎలా పంచర్ అవుతున్నాయరా? దారిలో మేకులు చుకం. ఆ రోజు ప్యాలెస్కి వచ్చిన జంటను మీరెందుకు చంపారు? మా రహస్యాలు బయట పెట్టాలనుకున్న రవిని అంతం చెయ్యాలనుకున్నాం. తర్వాత శవాన్ని సరుకు తోటలో పూడ్చిపెట్టాం. అతని భార్య అనితని ఏం చేశారు చెప్పండి రా. जब मैं रूम से बाहर निकला तो देखा अनीता सो रही थी. तब मैं उसकी लाश को भी हमने जंगल में दफन कर दिया. ఇంకోటి కూడా మిగిలింది. అంజలి, ఆ అమాయకురాలను ఎందుకు చంపారు? ఎందుకు చంపారా? ఏమే, ఇంకెవరినైనా చంపారా? తెలీదు సార్. తెలీదా? రిచర్డ్ చెప్పి ఎక్కడున్నాడే? హోటల్ కావేరీలో. కానిస్టేబుల్ సార్, వీళ్ళందరూ లాకప్లో పోయి కాస్త టైం పడుతుంది సార్. చెప్పించేవయ్యా. ఎస్ సార్. అర్థమైంది, అలాగే చేద్దాం. బిజినెస్ విషయాలు ఫోన్లో వద్దు, ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. ఓకే? రిచర్డ్స్, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. కమాన్, మూవ్. ఎల్లుండి
మా నాన్నగారు ఆప్తికం. నేను వెళ్ళక తప్పదు. రేపు ఉదయం బయలుదేరితేనే అక్కడికి చేరగలను. ఏడవకు. 2-3 రోజుల్లో మా అమ్మని తీసుకుని మీ ఇంటికి వస్తాను. ఎందుకో తెలుసా? నిన్ను నాకిచ్చి పెళ్లి చెయ్యమని మీ నాన్నగారిని అడగటానికి. ఇప్పుడే నవ్వచ్చుగా? మహేష్, మహేష్, ఈ ప్యాలెస్ వదిలి వెళ్ళిపోతున్నావా? అవును, అమ్మ ఒంటరిగా ఉంటుంది. ఇక మీదట నేను ఒంటరిదాన్నిగా. స్వాతి, నీ చిన్ననాటి స్నేహితురాల్ని మర్చిపోవుగా. నీ వల్ల నేను మా నాన్నగారు అన్యాయంగా చనిపోయాం. ఆ రాత్రి నీకు గుర్తుందిగా? ఇప్పుడు ఇదే నీకు ఆఖరి రాత్రి.
నేను వెళ్ళిపోతున్నాను మహేష్. ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది. ఇంకెప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాను స్వాతి, మహేష్. నేను వెళుతున్నాను.